నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో సింపుల్‌గా చేసుకునే స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. మంచి రుచిగా బగారా అన్నంలోకి సూపర్ టేస్టీ చికెన్ కర్రీ. ఇలా మనం సండే అయినా లేదా టేస్టీగా తినాలనిపించినప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట వచ్చిన వాళ్ళే కాదు, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా అదరగొట్టేస్తారు. అంత ఈజీ ప్రాసెస్, అంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మస్ట్‌గా ఎంజాయ్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా బగారా అన్నం, చికెన్ కర్రీని ఎలా చేయాలో ఫటాఫట్‌గా చూపిస్తాను రండి. ముందుగా చికెన్ కర్రీ ప్రిపరేషన్‌ని చూపిస్తాను. ఆ తర్వాత వేడి వేడిగా అన్నం వండి తీసుకుందాం. ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ముందుగా ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం కేజీ చికెన్‌ని తీసుకున్నాను. అలాగే పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కర్రీ కట్లా కొట్టించి తీసుకోండి. అలాగే చాలా మంది చికెన్ కర్రీ చేసేటప్పుడు కర్రీ నీచు వాసన రాకుండా ఎలా చేయాలని అడుగుతుంటారు. సో మనం కర్రీ చేయడానికి ముందుగానే ఈ చికెన్‌లో కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు ఒకసారి బాగా పట్టించండి. ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్నామంటే చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా కడిగి నీళ్ళన్నీ పంపేసిన చికెన్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన నుంచి ఆ తర్వాత చేసుకున్నామంటే చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీ వండడానికి కడాయిని కానీ లేదా ఇలా ప్యాన్ని కానీ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకుల్ని అలాగే సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కోసి తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి మనకు బంగారు రంగు వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 4-5 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక టమాటాను తీసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. కొంతమందికి చికెన్ కర్రీలో టమాటా అనేది పెద్దగా నచ్చదు. అలాంటి వారు స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చికెన్ని తీసుకోండి. ఇలా మనం చికెన్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. దీంతో మనకు చికెన్ అనేది గట్టిగా పీచులా రాకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును తీసుకోండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనాకును, తరిగిన కొత్తిమీరాకును తీసుకోండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే గరం మసాలా పొడికి బదులుగా చికెన్ మసాలానైనా వాడుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని బాగా కలిపి తీసుకోండి. ఇలా ఇందులో పెరుగు వేయడం వలన మనకు ఈ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. మీరు గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రైలా చేసుకోవాలనుకుంటే పెరుగును వేయడం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీంతో మనకు చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పడతాయి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి చికెన్ ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడని నీళ్ళను తీసుకోండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా నీళ్ళను తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ మెత్తగా ఉడికేటంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలను బాగా ఉడికించండి. ఒక 15-20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా మనం ఒక చికెన్ ముక్కను తీసుకొని నొక్కి చూసామంటే ఈజీగా అర్థమైపోతుంది. మనకైతే ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే గ్రేవీ కూడా చూడండి, మీడియం థిక్నెస్గా చాలా బాగా వచ్చింది కదా. మీరు ఎక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. అంతే, ఇలా మనం సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీ టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బగారా అన్నం. పొడి పొడిగా పెళ్లిలో వడ్డించే బగారా అన్నం లానే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బగారా రైస్ చేయడానికి బౌల్లోకి ఒక 2 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను.
మీరు కావాలంటే బాస్మతి రైస్‌కి బదులుగా నార్మల్ బియ్యమైనా వాడొచ్చు. గ్రామ్ వైస్ చెప్పాలంటే ఇక్కడ నేను తీసుకున్న రైస్ వచ్చేసి 400 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న రైస్‌ని ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి ఒక అరగంట నానబెట్టండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని, అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకోండి. మొత్తం నెయ్యితో చేసిన, మొత్తం ఆయిల్‌తో చేసిన టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు. కాబట్టి ఇలా సగం సగం తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2, 3 బిర్యానీ ఆకుల్ని తీసుకోండి. బిర్యానీ ఆకులు పెద్దగా ఉంటే 1, 2 తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఇందులోనే కొద్దిగా బండ పువ్వును తీసుకోండి. బండ పువ్వు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది మనకు ఆన్లైన్లో అయినా లేదా సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని, జాపత్రి, ఒక 2 బడి ఇలాచి, స్టార్ అనైస్, 8, 10 మిరియాలను, 3 యాలక్కులు, 4, 5 లవంగాలను తీసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ సాజీరాను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయను తీసుకొని దోరగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయను మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన ఒక 3, 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరో 1, 2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు రెడీమేడ్గా వాడేది కాకుండా ఇలా ఫ్రెష్గానే తీసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక టమాటాను తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేశారంటే టమాటా అనేది కాస్త ఫ్రై అయిపోతుంది. చూడండి, టమాటా కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా నీళ్ళను తీసుకుందాం. అయితే మనం తీసుకున్న బాస్మతి రైస్ని ఇక్కడ నేను అరగంట సేపు నానబెట్టాను కాబట్టి ఒక 2.5 కప్పుల నీళ్ళను తీసుకుంటున్నాను. అంటే మనం ఎంత ఎక్కువసేపు నానబెడితే నీళ్ళు అనేవి అంత తక్కువగా పడతాయి. అలాగే మనం తీసుకున్న బాస్మతి రైస్ అనేది కొంచెం కొత్త బియ్యం అయితే నీళ్లు తక్కువగా పడతాయి, పాత బియ్యం అయితే ఇంకొంచెం ఎక్కువగా పడతాయి. కాబట్టి మీరు తీసుకున్న రైస్ని బట్టి ఎంతసేపు నానబెడుతున్నారో దాన్ని బట్టి నీళ్ళను తీసుకోవాలి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మీరు కావాలంటే ఈ నీళ్ళను టేస్ట్ చేసి ఉప్పుని సరిచేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరాకును తీసుకొని ఈ నీళ్ళను బాగా మరగబెట్టాలి. ఇక్కడ నేను కేవలం కొత్తిమీరాకుని తీసుకున్నాను. మీరు కావాలంటే పుదీనాకుని కూడా తీసుకోవచ్చు. నీళ్ళు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం. ఇలా బియ్యం తీసుకున్నాక స్లోగా కలపాలి. ఎందుకంటే మనం బియ్యం నానబెట్టి తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. కాబట్టి స్లోగా కింది నుండి ఇలా బాగా కలుపుతూ అన్నాన్ని బాగా ఉడికించాలి. ముందుగా మంటను హై ఫ్లేమ్లో పెట్టి అన్నం బాగా ఉడికించండి. ఎప్పుడైతే ఇలా నీళ్లు దగ్గర పడడం స్టార్ట్ అవుతుందో ఈ టైంలో మనకు రైస్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి ఇలా తీసుకొని చూడండి ఇక్కడ మనకైతే ఒక 70% ఉడికింది. అలాగే ఇందులో ఇంకో కొంచెం నీళ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అన్నానికి ఈ నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇన్ కేస్ మీకు ఇలా ఉడికించేటప్పుడు నీళ్లు లేకుండా అన్నం అనేది మరీ పలుకగా ఉంటే ఈ టైంలో ఒక 1/2 కప్పు నీళ్లను ఎక్స్ట్రాగా యాడ్ చేసైనా ఉడికించవచ్చు. అలాగే ఇదే టైంలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అలాగే మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని స్లోగా కలపండి. ఈ టైంలో మనం ధనియాల పొడిని, గరం మసాలా పొడిని తీసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ మసాలా ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా తెలుస్తుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కింద ఏమైనా తడిగా ఉందో చూడండి. తడిగా లేదంటే మనకు అన్నం అనేది బాగా ఉడికినట్లు. ఇన్ కేస్ కింద ఏమైనా తడిగా ఉంటే మరో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించి తీసుకోండి. ఎంతో టేస్టీగా కమ్మని రుచితో మన ఫంక్షన్ స్టైల్ బగారా రైస్ తయారైపోయింది. మీరు కూడా ఇలా ఓసారి బగారా రైస్ చేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.